శివ, సిబిఐ విచారణలో కవితపై ఎటువంటి ప్రశ్నలు కురిపించారు? సిబిఐ కస్టడీ కవిత కస్టడీ రెండో రోజు కొనసాగుతుంది. నిన్న మొదటి కస్టడీలో గంట సేపు సుమారు కంప్లైంట్ కవితను సిబిఐ అధికారులు విచారించినట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆధారాలు కవిత ముందు నుంచి విచారించినట్టు తెలుస్తుంది. కవితపై వచ్చిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్న మొదటి రోజు 60 నిమిషాల పాటు విచారించిన నేపథ్యంలో వీటి గురించి నాకు అసలు ఏం తెలియదు, నేను ఎవరి నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోలేదు, ఎవరితోనూ దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి ఎవరితోనూ నేను మాట్లాడలేదంటూ కూడా ఆ కవిత సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే సిబిఐ ఆరోపణలు చేసింది, ఒక చంద్రకి ఇచ్చిన జాగ్రత్త సంస్థ ఇచ్చిన 80 లక్షలు కానీ మహబూబ్ నగర్ సంబంధించి 14 కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ప్రశ్నించిన నేపథ్యంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా చేయొచ్చు, దీన్ని పరిగణనలోకి తీసుకుని ఎలా ప్రశ్నిస్తారంటూ కూడా ఆ కవిత సిబిఐ అధికారులు తెలిపేది తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సిబిఐ అధికారులు కాకుండా ఈడీ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా నా దగ్గర నుంచి గుర్తించలేదు అనేది ప్రశ్న సిబిఐని అడిగినట్లుగా కవిత ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కవిత సిబిఐ తెలిపారు. కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటి ఆధారంగా మేము ప్రశ్నిస్తున్నాము, మా దగ్గర ఇంకా కీలక ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆ కవితను అడిగినట్లుగా తెలుస్తుంది. అవన్నీ మ్యానిపులేటెడ్ అంటూ కవిత సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ధీటుగా సమాధానం ఇస్తూ ఏదైతే మ్యానిపులేటెడ్ ఆకారాలు తీసుకొచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా కవిత తీసుకున్నారు. ఈ రోజు రెండో రోజు కూడా ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరగబోతుంది. ఇక ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కేటీఆర్ కవితను సిబిఐ కస్టడీలో ఉన్న కవితను కలవబోతున్నారు. కేటీఆర్ తో పాటు న్యాయవాది మోహిత్ రావు అలాగే భర్త అనిల్ కూడా కలవబోతున్నారు. నిన్న ఈ రోజు విచారణ ఏ విధంగా జరిగిందనే దానిపై కూడా న్యాయవాది మోహిత్ రావుతో ఇటు భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ తో కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శివ.